కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. బెనారస్ లో బనియన్లు, దీనితో పాటు 5 ఓడలు, 4 బళ్ళు కూడా ఉన్నాయి. వాళ్ళు బళ్ళునా? అవును. జీవితం అటో ఇటో అయితే ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయని ఒక గొప్ప వ్యక్తి సెలవిచ్చాడు. ఎవరో మహానుభావుడు? నేనే. రేపు వరల్డ్ బ్యాంక్ చెక్ వస్తుంది, సూట్ లో వెళ్ళి మార్చుకో, లేకపోతే అరెస్ట్ చేస్తాను. దిస్ ఈస్ టూ మచ్. యు సఫర్ సో మచ్. అయ్యో చెక్ అన్నాడు కదా. ఏంటి డియర్, అద్దె కట్టేసేయచ్చు కదా. మీ నాన్న నాకు మేనమామ. మా మామ దగ్గర డబ్బు కొట్టేశాడు. ఆ బాధతో ఆవిడ కృంగిపోయి పాల్చి తన్నేసింది. ఆ డబ్బు మీ నాన్న దగ్గర నుంచి నేను సాధించే వరకు నిద్రపోను. అంతవరకు జమ్మకు జమ్మ. మా మామ శపథం నెరవేరాలి. ఆమె స్వర్గానికి వెళ్ళాలి, మీ నాన్నకి నరకం చూపెట్టాలి. అందుకే ఈ కిల్లి. ఏంటి ఇంత పెద్దగుంది కిల్లి? నోరు పట్టొద్దు. నోరును బట్టి కిల్లి కాదు, కిల్లీని బట్టి నోరు సాగాలి. మీ నాన్న భరతం పట్టడానికి ముట్టూపుడు పిట్ట రెట్టతో తయారు చేసిన లత్తకోరు కిల్లి ఇది. ఎలా ఉంది బుల్లి? చిరంజీవి సుఖీభవ. ఈ కిల్లి మీ నాన్న చేత తినిపించు, చెమ్మకు చెమ్మ అయిపోతాడు. అయ్య బాబోయ్, చచ్చిపోతాడా? చావడు. ఈ లోకం నుంచి మరో లోకంలోకి వెళతాడు. ఆ లోకంలో తిక్క తిక్కగా తెల్లవారులో తిరుగుతాడు. చివరికి అరటి తొక్కగా మిగిలిపోతాడు. ఈలోగా మనం ఇరపెట్ట సరిచేద్దాం. ఆ డబ్బుతో నిన్ను పెట్టి హీరోయిన్ గా హాలీవుడ్ లో సినిమా తీద్దాం. 24% అయినా సరే ఆడవే మయూరి, నటన మాడవే మయూరి. మీ నాన్న చేతి కిల్లి తినిపించు. నాన్న, ఏంటిది ఇది? కిల్లి. కిళ్ళియా అరిటాకులు బొందా ఇలా ఉంది? నీ ఆరోగ్యం బాగుండాలని, నరాలు బలంగా ఉండాలని ఆయుర్వేద డాక్టర్ దగ్గర నుంచి స్పెషల్ గా తెప్పించిన కిల్లి అది. ఓ స్పెషల్ కిళ్ళియా? అయితే వేసుకోవాలి. ఏంటి పెట్ట రట్టేసిన వాసన వస్తుంది? అది మూలికల మహిమ నాన్న. అంత మహిమైన కిళ్ళియా? ఈ వయసులో కూడా 10 మందికి సమాధానం చెప్పాలంటే వేసుకోవాల్సిందే. నమస్కారం భద్రం గారు. నమస్కారం అండి. ఏమిటి ఇంత రాత్రి అయినా ఇంకా పడుకోలేదు? మేము రాత్రి గండం అనే సినిమాకి వెళ్ళొస్తున్నాం. సినిమా చాలా బాగుందండి. వెళ్ళొస్తామండి. ఏమై కాంతం, దెయ్యం టెన్షన్ బాగుంది కదా? చాలా బాగుందండి. నేనే వీరభద్రం, పిశాచి భద్రాన్. ముకుందా? ఎవరినో? గోవిందా? నన్నే. కృష్ణ, ముకుందా, చచ్చిపోతున్నా. నీలో ఐక్యం చేసుకో. రా, తీసుకుపో. భద్రం గారు ఆగండి. భద్రం గారు ఏంటిది? దిగండి కిందకి. ఇటు 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 దిగాలి. ముకుందా? అయ్యో మురారి, రా రా. గారు కృష్ణ, చుమ్మకు చుమ్మ, కాసుల గలగలలు, తాళాలు ఎక్కడా? మా నాన్న బంగారు మలతాడు కట్టుకున్నాడు. మీ నాన్న మత్తు దిగిపోయేలోగా మొలతాడు కట్ చేసేస్తా, గిరపెట్ట బద్దలు కొట్టేస్తా, నిన్ను హీరోయిన్ చేస్తా. దా కృష్ణ. కృష్ణ, మీ నాన్న మత్తు దిగిపోయినట్టుంది. తాకుందాం. రా కృష్ణ. ఆవో కృష్ణ, ఆవో కృష్ణ, ఆవో. బయట బయట. అయ్యో తమరి కింద కూర్చోకూడదు. కూర్చోండి స్వామి, కూర్చోండి. అయ్యయ్యో, మీరేంటి కింద కూర్చున్నారు? 14 భువన భాండాలే మీ పాదాల కింద ఉండగా నేను కింద కూర్చుంటే తప్పేమిటి స్వామి? అదేంటండి?
మీరు నా కాళ్ళు నొక్కుతున్నారు. ఆ అదృష్టం అందరికీ రాదు కదా కృష్ణ. నా పేరు కృష్ణ కాదండి, గోవిందు. కృష్ణ అన్నా, గోవిందు అన్నా, మధుసూదన అన్నా అన్నీ నీవేరా వెన్న దొంగ. వెలసితి వంట నందుని ఇంట. ఏమైంది? కిటమా గోపాల బాల కిటమా, హే కిటమా. ఇవన్నీ నీవే కృష్ణ, తీసుకో, లేజావు. ఇవన్నీ నాకెందుకండి? వద్దు, ఇవన్నీ డబ్బులు పెట్టిలో పెట్టేయండి. నీకొద్దంటే నాకు వద్దు. ఇవన్నీ తీసుకుని నాకు ముక్తిని ప్రసాదించండి. నీ విమానంలో ఎక్కించుకొని నన్ను వైకుంఠానికి తీసుకెళ్లి కృష్ణ పరమాత్మ. జయ కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి. జై జయ కృష్ణ, జై జయ కృష్ణ, జై జయ కృష్ణ, జై జయ కృష్ణ కృష్ణ మురారి, 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 జై జయ కృష్ణ, జై జయ కృష్ణ, జై జయ కృష్ణ, జై జయ కృష్ణ. ఏమిటో భద్రం గారు, జాగ్రత్త. అమ్మో, ఇప్పుడు నేను వెళ్ళిపోతే మళ్ళీ పైకి కురుకుతాడేమో. పొద్దున వరకు ఉంటే పోతుంది. ఉందా, ఏం చేస్తాం? అమ్మయ్య. అబ్బా, చుమ్మకు చుమ్మా, సైంధవుడిలా వీడట్టు పడ్డాడే. నెక్స్ట్ టైం బెటర్ లక్. జై జయ కృష్ణ కృష్ణ మురారి, జై జయ కృష్ణ కృష్ణ మురారి. అదేంటి మళ్ళీ చూస్తే జనం మధ్యలో పారిపోతున్నారు? అది మామూలే కదండి. మీరు ఫోటో తీస్తారని భయపడి పారిపోతున్నారు. భయం ఎందుకు? ఇంటర్నేషనల్ ఫోటోగా పని. నా చేత ఫోటో తీయించుకోవడానికి వాళ్ళు లెక్క చేసి పుట్టాలి. పిల్లి గెడ్డం, పీలికి మీసాలు, గిన్ని టోపీ పెట్టుకున్నంత మాత్రాన ఫారినర్ అయిపోతారా? మంత్రి గారికి మీరు ఫోటో తీస్తే పదవి పోతుంది. భార్యాభర్తలకి ఫోటో తీస్తే కాపురాలే పోతాయి. ఇక లవర్స్ కి ఫోటో తీస్తే లవ్ ఫెయిల్యూర్. ఈ విషయం ఇండియా మ్యాప్ అంతా తెలిసిపోయింది. మీ చేత ఎవడు ఫోటో తీయించుకోరు. మిమ్మల్ని చూస్తుంటే కొండ పిల్లి బొమ్మల్లాగా ఉన్నారు. నా చేత ఇల్లు తీయించుకోండి. ఫోటోలు వచ్చిన తర్వాత మిమ్మల్ని మీ దానివాళ్ళు పట్టుకోగలిగితే డబ్బులు ఇవ్వండి. 2 కాపీలకు కాపీ ఫ్రీ. కాఫీలే టీలేతా. గోవిందు గోవిందు, మన ఇద్దరం కలిసి ఒక్క ఫోటో దిగుదామే? ఏంటి, నీకు దిగాలనుందా? అయితే దిగేద్దాం. కాకులేమిలా ఉన్నాయా? ఉన్నాయండి. అయితే ఓకే. అదేం పోదు, చెయ్యి వెయ్యి, బుద్ధం మీద చెయ్యి వెయ్యి. తొందరగా వెయ్యి, కొందరు పోతాయి. చెప్పదు, నువ్వు వెళ్ళి వాళ్ళకి పోసి చూపించు. ఓకే సార్. మాట. ఇప్పుడు మీరు అందంగా కనిపించాలంటే చెయ్యి ఇలా వెయ్యాలి. చెప్పు చేస్తాం. ఇదేంటి? డోంట్ డిస్టర్బ్ మీ. ఫోకస్ చూస్తున్నాను. అది ఏమయ్యా, ఏమిటా చూపు? కళ్ళు లేని వాళ్ళగా ఆ అమ్మాయిని చూడు, ఎంత అందంగా చూస్తున్నాదో. అలా చూడు. క్లిక్. సక్సెస్. ఫస్ట్ సక్సెస్. ముకుంద, గోవింద. భద్రం గారు మళ్ళీ పైకి ఎక్కినట్టున్నాడు. నన్ను నీలో ఐక్యం చేయదు. దూకేస్తున్నా, దూకేస్తున్నా. వద్దు. కృష్ణ, నువ్వు మొన్న ఇవన్నీ తీసుకెళ్లకుండా నన్ను మోసం చేశావు. నేను ఈ రోజు మాత్రం ఒప్పుకోను. పిచ్చి పిచ్చి ఆలోచనలతో చచ్చిపోతున్నాను. కృష్ణ, లేజావు. భద్రం గారు, ఈ డబ్బులో నుంచి 25,000 రూపాయలు నాకు అప్పుగా ఇస్తారా? 25,000 కర్మ, మొత్తం తీసుకో. 25,000 చాలు భద్రం గారు. 2 నెలల్లో వడ్డీతో సహా తీర్చేస్తాను. జగన్నాటక సూత్రధారి, నన్ను నీతో కూడా వడ్డీ వ్యాపారం చేయించదలిచావా? అలాగే తీసుకోనా? తీసుకో.
జై జై కృష్ణ జై జై కృష్ణ కృష్ణ మురారి జై జై కృష్ణ జై జై ఇది 10 అండి. కృష్ణ మురారి జై జై కృష్ణ. ఇది ఇంకో 10 అండి. ఇది 5 అండి. మొత్తం 25 అండి. వచ్చే నెల వచ్చేస్తానండి. వడ్డీ మీ ఇష్టం అండి. జై జై కృష్ణ జై జై కృష్ణ జై జై కృష్ణ జై కృష్ణ జై జై కృష్ణ జై జై కృష్ణ కృష్ణ మురారి జై జై కృష్ణ కృష్ణ మురారి జై జై కృష్ణ కృష్ణ మురారి జై కృష్ణ 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 కృష్ణ. దూకే ప్రమాదం లేదులే. సమయానికి ఆదుకున్నాడు. అమ్మో దేవుడి నగలు మనకొద్దు. చుమ్మకు చుమ్మా. ఈ 1,00,000 చాలు. మా బామ్మ డబ్బు వడ్డీతో సహా వచ్చేసి. తలుపు తెచ్చుందేంటి? అయ్యి బాబాయ్, బీరువాలో 1,00,000 రూపాయలు ఎవరో ఎత్తుపోయారు. దేవుడి నగలు అలాగే ఉన్నాయి. అంటే రాత్రి కంగారులో డబ్బు ఎత్తుపోయి నగలు వదిలేశాడు అనమాట. ఇది మంచిగా. ఈ నగలు ఎలా కొట్టేయాలని ఇప్పుడు నుంచో ఆలోచిస్తున్నా. ఇది నేను కొట్టేసి ఇది కూడా దొంగోడు ఎత్తుకుపోడని గట్టిగా కేకేస్తే దేవుడి తాలూకు నగలు 50,00,000 రూపాయలు మనకి. ఎలాగైనా సరే నగలు సంపాదించాలి. మీ నాన్నని జైల్లోకి నెట్టాలి. గోవిందులు బయటకు తీసుకురావాలి. చెమ్మకు చెమ్మ. ఏదో ప్రయాణం అర్ధాంతరంగా అయిపోయింది. ఎవడా దరిద్రుడు? మా నాన్నండి. ఎక్కడ దాక్కోవాలి? అయ్యో, అబ్బో, ఈ కింద అమ్మా అబ్బా. ఏదో ముందు ఎదురైనప్పుడు అనుకున్నాను ఇలాంటి దరిద్రం ఏదో జరుగుతుంది. ఏంటి నాన్న అలా వెళ్ళి ఇలా వచ్చేసారు? ఇంజిన్ కి పెట్లకి మధ్యన ఎవడో దీపావళి బాంబు పెట్టాడట. ఇంజిన్ వెళ్ళిపోయింది, పెట్లు ఉండిపోయినాయి, నేను ఉండిపోయాను. ఏట్లు అడ్డులు దుకాణం ఏడిసేటి? మీకోసమే నాన్న, ఆకలితో వస్తారని చేశాను, తినండి. ఏంటి నా ప్రోగ్రాం క్యాన్సిల్ అయిపోతుంది ముందే తెలిసిపోయింది ఏంటి? ఈ మధ్య పిల్లలకి అసలు సెన్స్ కంటే 6th సెన్స్ ఎక్కువైపోయింది. ఇదిగో అమ్మాయి, ఆడి విషయం మాత్రం తీసి పక్కన పెట్టేయాలి. ఎందుకంటే నీకు 5 సంబంధాలు లైన్ లో ఎట్టేశాను ఆయన చేత. లడ్లీ నువ్వు తినేసావు నాన్న. ఏంటి అన్ని నేను తినేసానా? ఏంటి పంటికి నాలుగుకి తెలియకుండా వెళ్ళిపోయినాయి? రెండు బడి చూడమ్మాయి, చిన్న వయసులో చింతాకు కూడా చింతామణిలా కనపడుతుంది. అలా నిలబడకూడదు, పెద్దోళ్ళ మీద ఆధారపడాలి. అందుక లడ్డులే నువ్వు తినేసావు నాన్న. 25 లడ్డూలు తినేసానంటారు, 1 లడ్డు తినట్లేదు. నేనే తినేసినా? అవును. ఆడిది ఇష్టే తగిలేసి. ఆడిది మామూలు సూపు కాదు, చేతబడి సూపు. బాద్మాస్ గడు ఈసారి ప్లాట్ లో గడిగెడితే మనకే. ఆడి ప్లాట్ గడికి కరెంట్ కనెక్షన్ ఇచ్చాను. తలుపు వెనకాల డోర్ బాంబు పెట్టాను. ముట్టుకుంటే ప్యాట్ బాంబే. అయ్య బాబాయ్, బాంబట. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృత. అయ్యింది మీ బాబు పని. జమ్మకు జమ్మ. రా, ఇదే మనిల్లు. చంద్రమా, ఈ రోజు నుంచి ఈ అమ్మాయి మన ఇంట్లోనే ఉంటుంది. జాగ్రత్తగా చూసుకో. ఇదిగో సంచి తీసుకో. డాక్టర్ గారు, ఇంట్లో ఎవరు లేరండి? ఉన్నారు, కానీ ఇంట్లో ఉండరు. అదేంటండి? అది ఎవరూ లేని అనాథవు నువ్వు, ఉన్న అనాథం నేను. అందుకే ఇద్దరం కలిసాం. డాక్టర్ గారు, గోవింద్ వస్తాడు కదా, నాకు దూరం అయిపోడు కదా, అతడికి ఏం కాలేదు కదా? ఏ పిచ్చిదానా, ఊరుకో. అబ్బా, 2 కళ్ళు లేని కబోదిని చేశావా తండ్రి? అయ్యో తండ్రి, అయ్యో అయ్యో రామా. ఏంటండి, ఏమైంది? సామాను తీసుకెళ్తామని నా ఫ్లాట్ తలుపు తీశాను, అంతే ట్రాన్స్ఫార్మర్ బద్దలైపోయింది. నా 2 కళ్ళకి ఆంధ్ర పవర్ కట్ అయిపోయింది. నేను గుడ్డివాణ్ణిగా అయిపోయాను తాయారు. దేఖో బాబు, ఏగో నారాయణ.
ముద్దాయేడా. ఇవెన్నేళ్ళు? నీకు 50 ఏళ్ళు, నాకు 30 ఏళ్ళు, నీ కూతురికి 3 తక్కువ 25 ఏళ్ళు. ఆడంగిలయ్యా ఏడు అలా కలపడిపోతాడు. లేకపోతే కళ్ళు పోయి నేను యాక్ట్ చేస్తుంటే, అదే కళ్ళు పోయి నేనేడుస్తుంటే జోకులేస్తావా ముసలి కేకు? అయినా ఇదంతా చేసింది నువ్వేనని నాకు తెలుసు. ఎక్కడికి? అయ్యప్పల సీజన్ కదా, గుడి దగ్గర చోటిప్పిస్తాను, కూర్చొని అడుక్కో, వాళ్ళంత కలెక్షన్ అవుతుంది. అయితే ఇప్పుడే పోలీస్ స్టేషన్ కు వెళ్ళి ఫ్లాట్ లోని డోరు బాంబుకి, కాశ్మీర్ లోని స్కూటర్ బాంబుకి, శ్రీలంకలోని కారు బాంబుకి నువ్వే కారకుడు అని చెప్తా. జైల్లో నీకు మంచి సెల్లిప్పిస్తాను. ఏంటా సరదాగా ఏదో అంటే ఫీల్ అయిపోతావేంటి? ఇంకెక్కడ దాకా మన ఇంట్లోనే మూలపడి ఉండు. మూలపడి ఉండటానికి నేనేమన్నా చీపురు కట్ట? సెంటర్ లోనే ఎత్తు మీద ఉండు. అయితే గుండు గీయించుకో. ఆల్రెడీ గొరిగించుకున్నట్టే లెక్క బాబు. సభా ఇక వెళ్ళు. కోటలోని చిన్నదానా వేటకు వచ్చానే, నా హృదయములో నిదురించే కను పాప కరువైన కనులెందుకో. ఏంటి దుమ్ము? తుడుతున్నాను బాబు. అవతలకు వెళ్ళి దులుపుకో, చూడలేక చస్తున్నాను. చూపే కనపడదు, చూడలేక సత్తనానంటాడేటి? అదే చూపు లేక చస్తున్నాను అంటున్నాను. అవతలకు వెళ్ళి దులుపుకో, పో పో. ఆ రజనీకర మోగన బింబము నీ నగుమోమును బోలునటే. ఆ రజనీకర మోహన బింబము కొలనులోని నవకమల దళంబులు నీ నయనంబుల. చేతికేదో మెత్తగా తగిలిందేమిటి? చిన్నపిల్లాన్ని చేసి ఆటలాడతావా మామా? కూతుర్నే 10 ఏళ్ల నుంచి మోసం చేసి ఈ సెటప్ లాగించేస్తున్నాం. గుడ్డీరా ఇదేం చేస్తా? ఇక్కడెక్కడో తింగరి జంగురు పిల్లి చప్పుడు వచ్చుచున్నదే. జంగురు పిల్లి కాదు బాబు, కుక్క. ఊర కుక్క, పిచ్చి కుక్క, చిత్తకార్తి కుక్క. చిత్తకార్తె కుక్క మరి మొరగదే? అలవాటు పడ్డ కుక్క కదా బాబు, మొరగదు. ఇలాంటి కుక్కలను ఊరికే వదిలిపెట్టకూడదు. వదిలిపెడితే కనపడ్డ కుక్కలల్లా చెడగొడుతుంది. సౌండును బట్టి కొడతా. ఏహే, నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు. జంకి చక్క జంకి చక్క జంకి చక్క జై 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 జంకి చక్క. ఎక్కడ ఎక్కడ ఆ కుక్క? ఏహే, ఎక్కడ కుక్క? ఏహే, మరగదే 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 మరగమంటుంటే మరగవే. గడ్డి కుక్క, గడ్డి కుక్క. ఏహే, ఏంటండి? మీ నాన్న కుక్కని తరిమాను. ఈ గుడ్డి విషయం ఇంకా ఎన్నాళ్ళండి? చూస్తుంటే ఈ ప్రపంచంలోని నిజాలన్నీ ఈ గుడ్డి కళ్ళకే కనపడేలాగున్నాయి. మీ నాన్న దాచిన నగలు కూడా ఈ గుడ్డి కళ్ళకే కనపడతాయి. ఓ సారీ, ఎమోషన్ లో కొంచెం ఓవర్ అయ్యాను. ఈ కర్ర పట్టుకో. నీ జిలుగు బయట నీడలో ఏంటి నాన్న ఇది? పెట్టలు దొరికి రెట్టల దూపం వేస్తున్నాను. ఎందుకు? నిజంగా గుడ్డోడా లేక యాక్టింగ్ చేస్తాడో తేల్చుకున్నాను. ఏంటి అల్లుడు గారు రూపాయలు తెగ జోరుగా లెక్కడెత్తున్నారు? సూపు దారిలో పడిపోయినట్టుంది. లేదు మావయ్య, ఇందులో 100 ఉన్నాయి, 50 ఉన్నాయి, 10 ఉన్నాయి తెలియక కొట్టు మిట్టాడుతున్నాను. మీరైనా చూసి పెట్టండి. అలాగే. రాత్రి మా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేశాడు. ఆడికి కొలిపోయా? లేదు మావయ్య, నా చూపు ఎలా పోయింది అని అడిగాడు. మా మావయ్య డోరు బాంబు. మన విషయాలు బయటతో మాట్లాడితే బాగోదయా? నువ్వు బయట ముందు, నువ్వు బయట. జాలి లేని బ్రహ్మయ్యా, జాలి తలచవేమయ్యా, తప్పులేమి చేశాను,
కనులు రెండు కాల్చావు. కనులు లేవని నీవు కలత పడవలదు, నా కనులు నీవిగా చేసుకొని చూడు. ఇదిగో చిల్లీ చికెన్ బోన్లెస్, నీకోసమే తిను. బోన్లెస్. ఈ బ్లైండ్నెస్ కి బోన్లెస్ ఎందుకు మావయ్య? నువ్వే తిను. లేదు లేదు, నీకోసమే వేడి వేడిగా తెచ్చాను. గరం గరం, కావం కావం, అద్దిరిపోతుంది. నువ్వు తిన్నా అద్దిరిపోతుంది. నీకోసం స్పెషల్ గా వేయించి తీసుకొచ్చాను, తిను. నేను తిననుగా. పంప తీసేది ఏమైనా నిప్పుల్లాగా ఏమైనా కనపడుతుంది ఏంటి? నిప్పులైనా కోళ్ళైనా గుడ్డివాడికి ఒకటే కదా మావయ్య. నువ్వు తినకపోతే నేనే తినిపించేస్తాను. స్వామి శరణమయ్యప్ప. ఇదేంటిది? అనాథ రక్షకనే శరణమయ్యప్ప. ఏమైంది నీకు? నేను మెంటల్ గా అయ్యప్ప స్వామి మాల వేశాను మావయ్య. నీచు తినరాదు, నా బదులుగా నువ్వే మెక్కు, లోపలికి కుక్కు. మెంటలుగా వేసిన మాల లెక్కలోకి రాదు, నువ్వు తినాల్సిందే. వద్దు మావయ్య. తిను. వద్దు మావయ్య. తిను. స్వామి శరణమయ్యప్ప. అయ్యో ఏం జరిగింది మావయ్య? ఎవరైనా పరమపదించారా? కన్నుళ్ళు కన్నుతో కళ్ళ పడితే ఆ కళ్ళకు ఫలమేమి? కలలే ఆ కళ్ళలో నీవే కన్న పడితే నీ కనపడదు కదా, ఆపే. ఏంటి సీమ టపాకాయలు? నీ కళ్ళు కనపడవు కదా నాయన, టపాకాయలు అంటున్నావేటి? శ్వాసను బట్టి కనిపెట్టా. అయినా ఈ రోజు దీపావళి కాదు కదా, టపాకాయలు ఎందుకు తెచ్చినట్టు? ఇవి టపాకాయలు కావమ్మా, పొట్లకాయలు. నీ కోసం పోపెడదామని స్పెషల్ గా తీసుకొచ్చే. ఓ అబ్బో, డివ్వి డివ్వి డివ్విట్టం నువ్వంటేనే నాకిష్టం, డివ్వి డివ్వి డివ్విట్టం నువ్వంటేనే నాకిష్టం. బాజాలతో భజంద్రీలతో పందిట్లో పెళ్లి ఏమిటో జరుగుతున్నది? శంకు చక్రాలు పెట్టి నీకు దిష్టి తీస్తున్నాను ఆయన. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? వెలిగించండి. లంకా దహనమునకు నాంది. ఏంటి నాన్న, ఏంటిది? అసలు విషయం తేల్చడానికి. ఇంకా గుడ్డోడిని నాటకవాడితో అక్కడే కూర్చున్నాడు అనుకో, పేల్చేస్తాడు. అమ్మో నరిసిలేసిపోయాడు అనుకో, గుడ్డోడు కాదని వెళ్ళిపోద్ది. రెండు మన చేతిలోనే ఉన్నాయి. వెలిగించుకొస్తా వెలిగించుకొస్తా వెలిగించుకొస్తా. ఏడీడు ఏమైపోయాడు? ఎక్కడా ఏడీడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు? తుర్రుమన్నాడు. ఇవన్నీ ఇక్కడ పేరు చేసి పారిపోయాడంటే ఇంకా ఆడుకుంటాడేటి? కాదు రాని రమ్మను, చించుబుడ్డి మింగించంటిస్తా. నిన్నేమో బాంబు కింద తయారు చేసి కింద నుంచి వస్తంటిస్తే ఊరంతా పేరిపోతుందిరా. నాన్న కాదు, ఈ హడావుడిలో నగలు బయట పెట్టించాలి. వెళ్ళు, శోధించి సాధించి తీరడారి అనుకో. అంటుపోయింది. ఇంట్లో విలువైన వస్తువులన్నీ తెచ్చేనా? ఇదిగో దేవుడి నగలు, ఇదిగో మనుషుల్లో దొంగ. విడుదల చేయండి గోవిందుడు. లక్ష్మి, నువ్వా? ఎంత పెద్దదానం అయిపోయావు. మీరు కూడా పెద్దయ్యారు కదా మేడం. షటప్. పద, మనం రాంబాబు దగ్గరికి వెళ్దాం. లక్ష్మి, అమ్మాయి గారితో అలా మాట్లాడకూడదు. నువ్వు ఇంటికెళ్ళు. సారీ మేడం, దానికి ఇంటి దగ్గర చాలా పనులు ఉన్నాయి. పని లేదు పాడు లేదు, అన్ని అబద్ధాలే. సౌమ్య, మా నాన్న రాంబాబుని అస్సలు కలుసుకొనివ్వడు. ఎందుకు? ఎందుకో వెళ్తూ మాట్లాడదాం. పద. డాడీ, నేను వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. వస్తా అంకుల్. మీరెక్కడికి? మీ అమ్మాయికి సెక్యూరిటీగా మా మామ, వాళ్ళ అమ్మాయికి సెక్యూరిటీగా నేను బయలుదేరుతున్నాను సార్. వెళ్ళొస్తాం. మీరెక్కడికి వెళ్ళక్కర్లేదు, మీతో నాకు చాలా పని ఉంది.
ఇక్కడే ఉండండి. ఓహో ఇట్స్ ఆల్రెడీ 8 o'clock. నాకు అర్థమైంది సార్. తెచ్చేస్తాను. నేను గ్లాసులు గడుక్కొచ్చేస్తాను సార్. షటప్. 3 కేజీలేగా? 3 కేజీలేనయ్యా, సరిగ్గా తుయ్యి. మాకు తెలుసురావమ్మా. సౌమ్య నువ్వెప్పుడొచ్చావు? అరే రాంబాబు, చిన్నప్పటికి ఇప్పటికి నువ్వు ఎంత మారిపోయావు. అవును, మీసాలొచ్చి ఫేస్ కట్ నే మార్చేసింది కదా. అవును, నువ్వేంటి సడన్ గా అమెరికా నుంచి మా ఊరు వచ్చేసావు? రావడం ఏంటి, ఇక మీదట ఇక్కడే ఉంటాను. ఓహో, నాకెలాగో అమెరికాలో చదువైపోయింది. డాడీకి ఊరు ట్రాన్స్ఫర్ అయింది కదా. అలాగా. అయితే ఇక మీదట ఇక్కడే ఈ ఊళ్ళోనే ఉంటారన్నమాట. అవును. రండి. దా సౌమ్య. ఇదేనా నీ బొమ్మ? అవును, వీడే. దీని పేరు పుల్లారావు కదా? సారీ, నా పేరు మార్చుకున్నాను. ఇప్పుడు నా పేరు షారూక్ ఖాన్. షారుఖ్ ఖానా? అవును, వాడు హీరో, వీడు జీరో. నేను జీరోనా? అవునులే, ఈ జీరోని అడ్డు పెట్టుకునే కదా నువ్వు హీరో అయ్యింది. గురు, ఏంట్రా? లక్ష్మి కన్నా సౌమ్య అందంగా ఉంది, ఎందుకని గురు? రాంబాబు అంటే ఏంటి నీ ఉద్దేశం? అన్నది నేను కాదు, ఈ షారుఖ్ ఖాన్ గాడు. అవును రాంబాబు, అమెరికా నుంచి నీకు బొమ్మ పంపించాను, అదేది? అడగ్గానే పంపించినందుకు చాలా థ్యాంక్స్ సౌమ్య. ఇది నీకు నచ్చిందా? బ్రహ్మాండంగా. అమెరికా వాడ మజాకనా చాలా బాగా డెవలప్ అయిపోయాడు. ఈ బొమ్మను ఎంత అద్భుతంగా తయారు చేశారు చూడు. నీ బొమ్మగోలు ఆపరా. ఏమే సౌమ్య, అమెరికా దాకా వెళ్ళి ఏం చదివావు? క్రిమినల్ సైకాలజీలో డిగ్రీ. ఏమిట్రా అది? నేరస్తుల మనస్తత్వం ఎలా ఉంటుందా అని అందులో డిగ్రీ చదివిందమ్మా. ఆహా, ఆడపిల్లవైనా అమెరికా దాకా వెళ్ళి ఎంత పెద్ద చదువు చదివావు. నువ్వు ఉన్నావు ఎందుకురా మన దొడ్డో తాడి చెట్లాగా. ఊళ్ళో ఉన్న కాలేజీకి వెళ్ళి బిఏ చదవరా అంటే 6 సార్లు తప్పావు. సిగ్గులేని సచ్చినాడు. అమ్మా, దిస్ ఇస్ టూ మచ్. నోర్మై, నువ్వే నార్మల్. ఏడ్చావులే. అలాగే. ఏమే సౌమ్య, మీ నాన్న నీకేమన్నా సంబంధాలు చూస్తున్నాడా? ఇది 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 అన్నావంటే ఎవరితోనూ లవ్ లో పడ్డావన్నమాట. ఎవరే అబ్బాయి? ఎవరంటే అది మహేష్ అని. మహేషా? ఏం చేస్తుంటాడు? అదే, ఆ మధ్య గంగారాం అని ఓ మాఫియా లీడర్ ని చంపాడని పేపర్లో వేశారే, అతనే సిఐడి ఆఫీసర్ మహేష్. దీనికి ఏం పేరు పెట్టావు? ఇంకా పెట్టలేదు. ఏయ్, అమెరికా బొమ్మ, నీకేం పేరు పెట్టను? గంగారాం. నా పేరు గంగారాం. ఏంటి, గంగారాం అని చెప్పానా లేదు? అప్పుడే దీనికి ఆ క్రిమినల్ గారి పేరు పెట్టేశావా? నేను పెట్టలేదు సౌమ్య, దానంతట అదే పెట్టేసుకుంది. నాకంతా తెలుసు రాంబాబు, నువ్వే ఆ బొమ్మలా మాట్లాడా. అవునా? అవును, రాంబాబు మాట్లాడితే అస్సలు తెలీదు, అచ్చు బొమ్మ మాట్లాడినట్టే ఉంటుంది. అయ్యయ్యో, నేను చెప్పేది నిజం. ఆ బొమ్మే మాట్లాడింది. ఏయ్ చెప్పు, మాట్లాడింది నువ్వే కదూ? చెప్పు, నువ్వే మాట్లాడాను చెప్పు. చూసావా అత్తయ్య, రాంబాబు ఈ బొమ్మతో నన్ను ఆట పట్టించాలనుకుంటున్నాడు. వాడి మాటలేం పట్టించుకోకమ్మా, వాడు ఉత్త బొమ్మలు పిచ్చాడు. ఇక్కడ ఉంటే మనకు కూడా పిచ్చి పట్టిస్తాడు. లోపల పోదానండి. లక్ష్మి, చాలే ఊరుకో. నీలో ఏదో ఆటోమేటిక్ మెషిన్ ఉంది. నేనేం చెయ్యకుండా మాట్లాడకుండా అన్ని నువ్వే చేసేస్తే ఇంకా నా టాలెంట్ ఎలా తెలుస్తుంది? నేను నీతో ప్రోగ్రామ్స్ ఎలా ఇస్తాను? అందుకే నీ లోపల ఉన్న ఆటోమేటిక్ మిషన్ పీకేస్తా. సూపర్. ఎంతైనా అమెరికా వాడు చాలా గొప్పవాడు. మనాళ్ళు ఇంకా అడుగునే బొమ్మనే సరిగ్గా తయారు చేయలేదు, వాడు అప్పుడే మాట్లాడే బొమ్మనే తయారు చేశాడు. రాంబాబు, నేను బొమ్మని కాదు గంగారాంని. అయ్యి, నీకు మాట్లాడటమే కాదు నడవడం కూడా వచ్చా? అమ్మా, బొమ్మ నడుస్తుంది. అమ్మా, బొమ్మ నడుస్తుంది. ఏమిటండి అరుపులు? బొమ్మ నడుస్తుంది చూడు. రై గంగారాం, అమ్మ వచ్చింది, చెప్పు. ఓం ఫట్ స్వాహ చెప్పు. రాంబాబు, నీకు రాను రాను పిచ్చి పట్టుద్దేమని భయంగా ఉంది. ఏంట్రా ఇదంతా? కాదమ్మా, ఇంతకు ముందు మాట్లాడింది, నడిచింది కూడా. అబ్బా, ఒరే రాంబాబు,
పగలంతా నీ గోలతోనే సరిపోయింది. రాత్రిపూట అన్నా మనశాంతిగా పడుకోనివరా? అబ్బా నేను చెప్పేది నిజమమ్మా, నా మాట నమ్ము. ఈ విషయం వెంటనే సౌమ్య వాళ్ళకి చెప్పాలి. నోరు మూసుకో. సౌమికి చెప్తాడంట. సౌమికి వాళ్ళు కూడా నేను పిచ్చాడు అనుకోటానికా? అమ్మా నోరు మూసుకుని పడుకో. దాన్ని ఏం చేస్తున్నావే? దాన్ని బీరులో పెట్టి తాళం వేయకు, మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. గాడిద పోయి పడుకో. చెక్కలుగొన్నా వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదురా నీకు. నా కర్మ. ఓం పట్ స్వాహ. అవును నువ్వేంటి నాతో మాట్లాడినట్టు మా అమ్మతో మాట్లాడుండొచ్చు కదా, నాకు తిట్లు తప్పేవి. ఇప్పుడు మాట్లాడు. ఓం పట్ స్వాహ మాట్లాడు. రాంబాబు ఆడపిల్లలా మాట్లాడుతున్నావు, నీకు మిమిక్రీ కూడా వచ్చా? ఎందుకు పిలిచావు? పిలిచింది నేను కాదు, ఎవరో ఫిగరు. రాంబాబు. ఓ లక్ష్మి. రా లక్ష్మి, అది ఫిగర్ కాదు, నా లవర్ లక్ష్మి. అవును నువ్వేంటి అడుక్కు తినేదానిలాగా చేతిలో చెప్పా? గోరింటాకు నీకోసమే తెచ్చాను. చిచ్చి, అది ఆడాళ్ళు పెట్టుకుంటారు, మగాళ్ళు పెట్టుకుంటారా? నిన్ను మగాడని ఎవరన్నారు రాంబాబు? అంటే నన్ను ఆడంగి వెధవ అంటావా? నిన్ను నీకంత సీను లేదు గాని వెళ్ళి గోరింటాకు పెట్టించుకో. బొమ్మగా వదిలిపెట్టి నువ్వు రారా బాబు. వచ్చి చెప్తా. చెప్పు. ఈ గోరింటాకు మందారంలా పండిందనుకో అమ్మాయిలకైతే మంచి మొగుడు వస్తాడు, మరి అబ్బాయిలకైతే మంచి పెళ్ళని రావాలి కదా. అందుకే ఇది నీ చేతికి పెడతాను, పండిందనుకో. అనుకోవడం ఏమిటి, గ్యారంటీగా పండుతుంది. నువ్వేనా పెళ్ళాని అయిపోతావు. కావాలంటే పెట్టి టెస్ట్ చేసుకో. అడుగు మావా. ఫాలో మీ. మీ నాన్న కోల సత్యం. ఇప్పుడు ఎలా? లోపలికి వెళ్దాం పద. నీ అమ్ముంటుందేమో. అవును, అయితే పైన స్టోర్ రూమ్ అటకెక్కేద్దాం పద. రా. ఒరే రాంబాబు ఆగండి రా. రేయ్ ఎలా కొడతానో చూపిస్తాను, దమ్ముంటే బయటికి రారా. ఇదిగో దమ్ము, త్వర కొట్టుమా. ఏంటి జోక్లా? నాతో రా. నా కూతురుతో సహా రాంబాబు గారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని బ్లడ్ వచ్చేదాకా కొడదాం. అయితే పదమా. నాడు ఎక్కడుందో చర్చ్. చర్చి మన పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఉందిగా, అయినా దాని గురించి ఇప్పుడు ఎందుకు? నేను అన్నది ఆ చర్చ్ కాదు, మరి వెతకమని. అసలు వాళ్ళిద్దరూ లోపలికి వచ్చారా అని. మావా నీకు సైట్ ఉందా? పవర్పేటలో ఉందిలే. నేను చెప్పేది ఆ సైట్ కాదు, నీ కళ్ళకున్న సైట్ గురించి. వాళ్ళిద్దరూ లోపల రావడానికి నీకు చూపించారు కదా. ఈ బొమ్మ ఒకటి, ఆ రాంబాబు గారికి మీసాలు వచ్చినా ఇలాంటి బొమ్మలతో ఆడుకుంటాడు. మావా నాకు చిన్న డౌట్. ఏంటి? ఆ రాంబాబు గారు వాడి దుకాణం వదిలేసి ఈ అటక మీద నీ కూతురుతో దుకాణం పెట్టుంటాడు. అయితే వెతుకు. నువ్వు నిచ్చెన గట్టిగా పట్టుకో, పట్టానంటే ఫిలమెంట్ ఊడిపోతుంది. ఏం పర్వాలేదు. అలా పడిపోయి ఉంటాడు. నా కాళ్ళు పట్టుకుని లాగించాలక మళ్ళీ జారిపోయాడంటావా? అన్ని కలపోసి సరుకంతా నాశనం చేసేసరిగా. నీ సరుకులు నేను నాశనం చేయడం కాదు తల్లి, ఇంకా సేపు ఆగితే నీ కొడుకు నా కూతురు జీవితం నాశనం చేసేలా ఉన్నాడు. నీ కొడుకు నా కూతురుని అటకెక్కించాడు. ఇంకా చూస్తావు నువ్వు ఎక్కుతారమ్మా. మళ్ళీ పడవు సరే. ఇప్పుడేమంటావు? లాక్లారా. లక్ష్మి రా. ఆగేశ. ఈ ఎడం చేతికి కూడా గోరింటాకు పెడితే ఉప్పనే. గోరింటాక కరివేపాక, నీ చేతి గోరింటాకు ఒకటి. మెల్లిగా మెల్లిగా. రే రాంబాబుగా, నాకు లోపల లంగోటం లేదు కాబట్టి నువ్వు బతికిపోయావు. లేకపోతే నిచ్చినెక్కొచ్చి నీ ప్రాణం తీసేవాడిని. ఇంకా నిలబడవే పదా. ఇంకొకసారి నా లక్ష్మి వైపు కళ్ళెత్తి చూసావో కళ్ళు పీకేస్తా. ఒరేయ్ గుర్తులేనాడా, దాంతో తిరగొద్దని ఎన్నిసార్లు చెప్పాను రా నీకు. చెబుతా చెబుతా. ఓం పట్ స్వాహ. పెరగదు కదా అమ్మాయి. అయ్యా
ఏంటిది? ఇల్లంతా ఖాళీగా ఉంది, సామాన్లేవే. అయిపోయిందిరా. ఇన్నాళ్ళు కాపాడుకుంటూ వచ్చిన మన పరువు గంగలో కలిసిపోయింది. ఏమైందమ్మా? ఏమవ్వడం ఏంట్రా, ఆ జనార్దన్ సైడ్ లారీ తీసుకొచ్చి సామాన్లన్నీ వేసుకుపోయాడు. ఎంత వద్దని చెప్పినా వినలేదు. నన్ను నోటుకొచ్చిన తిట్లన్నీ తిట్టాడు. అడ్డొచ్చానని నన్ను తోసేసి మరీ తీసుకుపోయాడు రా. మరైతే నా బొమ్మలు? అవి కూడా దరిద్రుడే వేసుకుపోయాడు రా. 2 రోజుల్లో అద్దె కట్టి సామాన్లు తీసుకోండి, లేకపోతే అవి కూడా అమ్మి అద్దె కింద జమ కట్టుకుంటానన్నాడు. అంత పని చేశాడా? వాడి అంత చూస్తాను. రాంబాబు వస్తున్నాను రా. చంపి నా సామాన్లు వెళ్ళొద్దయ్యా, వద్దు. నన్ను ఆపకమ్మా. ఒరేయ్, మీ సంగతి వచ్చి చెప్తాను. వాడిని నా మీదకు ఉసుకొలుపుతారా? ఆ జనార్దన్ సేట్ గారిని ముక్కల కింద నరుకుతాను. ఎక్కడికి? వాడి ఇంటికి. వాడు ఇప్పుడు ఇంట్లో లేడు, గోడౌన్ లో ఉన్నాడు. వెళ్తావు? అక్కడికే వెళ్తాను రా. అక్కడికే వెళ్తాను. రాంబాబు ఆగరా. ఓర్ని చిమ్మడా, అడ్రస్ చెప్పి మరి నా బిడ్డని పంపిస్తావా? నూకరాజు గారు, మీరు పెద్దవారు, మీరైనా వెళ్ళి నా బిడ్డని ఆపండి. అలాగే మామా. వాడు మంచి మూడ్ లో వెళ్తున్నాడు. ఆ జనార్దన్ సేట్ గారిని ఏదో ఒకటి చేసేస్తాడు. మన వాడిని ఇరికిచ్చేయచ్చు. మీకేం పాయకారం వచ్చిందయ్యా? దిష్టి బొమ్మల్లా చూస్తూ నిలబడిపోతే వెళ్ళి నా బిడ్డని ఆపొచ్చురా. నమస్కారం సార్. నమస్కారం. ఈయనే మహేష్ అంటే. సౌమ్య, ఏమైంది అత్తయ్య? 5 నెలల నుంచి అద్దె కట్టలేదని ఆ జనార్దన్ సెట్ మా సామాన్లు వేసుకుపోయాడే. అది విని రాంబాబా జనార్దన్ సెట్ చంపుతానని గొడవని వైపు వెళ్ళాడు. పోలీసు వాళ్ళు అయ్యండి వీళ్ళు చూస్తూ నిలబడ్డారయ్యా. మీరైనా వెళ్ళి నా బిడ్డని కాపాడండి. అరే ఓ బద్మాష్, ఆ రోజు కాలేజీలో ఏమి కూర్చునే? నాకు ధనార్దన్ సెట్ ఉన్నాయి, ధనార్దన్ సెట్. అరే ఓ దగాచన్, మందు అయిపోయిన నయా బాటలు రానా ఇలా నీకు అంతూ చూస్తాయి. అరే ఓ షారూక్ ఖాన్, ఇప్పుడు నోరు బంద్ అయిపోయింది. ఆ రోజు రాంబాబు చూసి రెచ్చిపోయింది. చాలా మందు సీసా. అచ్చా, దీనికి తోటి ఒక కొత్త బొమ్మ తెచ్చినాయి. అది ఎక్కడా? అచ్చా, నువ్వు ఇక్కడ ఉన్నాయి. అబే ఓ సైతాన్, నువ్వేం బే వాడి గ్యాంగ్ లా కొత్తగా చెన్నై తేరి సాలే. సచిన్ తెండూల్కర్ బౌండరీకి ఎట్లా ఉన్నాయి? నువ్వేం రాస్తాలే సన్యాసి లేక పూజ చేస్తాయి. లుచ్చానా కొడక, ఈ గంగారాం నే తంతావురా? నీ ప్రాణాలు తీస్తాన్రా. అబే సాలే, నన్నే కొడతావురా? ప్రాణాలతో వదలను, నీ ప్రాణాలు తీస్తాను. నా చేతుల్లో వీడు చచ్చాడు. ఓం పట్ స్వాహా. సేటు, జనార్దన్ సేటు. ఏ సేటు, గంగారాం, జనార్దన్ సేట్ మీదకెక్కి నువ్వేం చేస్తున్నావు? క్లోజ్. నీ శత్రువు నా చేతుల్లో చచ్చాడు. ఓం ఫట్ స్వాహా. అయ్యో బాబోయ్, చచ్చిపోయాడు. ఏ గంగారాం, ఎందుకు చంపేశావు? అసలు నీకు బుద్ధుందా? వాడు నన్ను కాలుతో తన్నాడు, అందుకే వాణ్ణి చంపేశా. తంతే మర్డర్ చేస్తావా? అయిపోయావు నువ్వు. ఇదిగో, ఇప్పుడు పోలీసులు వస్తారు, నీకు ఊరే. సార్, అడుగు రాంబాబు. వచ్చారా? రండి రండి. ఈ గంగారాము జనార్దన్ సేట్ ని చంపేశాడు. వాట్? ఏంటి ఈ బొమ్మ చంపేసిందా? ఇది బొమ్మ కాదు, గంగారాం. ఏ గంగారాం, చెప్పు, నువ్వే కదా చంపేసింది? చెప్పు. ఏరా, నీ కంటికి మేము ఎర్రి పప్పల్లా కనపడుతున్నావా? నువ్వే చంపేసి బొమ్మ మీద పెడతావా?
బొమ్మ చంపేసిందంటే నమ్మడానికి మేమేమి ఎర్ర బస్ ఎక్కి రాలేదు, పోలీస్ జీప్ ఎక్కొచ్చాం. కరెక్ట్. ఓ మై గాడ్, హీస్ డెడ్. సార్, ఈ బొమ్మ సంగతి మీకు తెలీదు. నేను వచ్చేసరికి వాడి పీకల మీద కూర్చునుంది. ఏంటి సంగతి అని అడిగితే నీ శత్రువుని చంపేశాను, ఓం పట్ స్వాహ అంది. ఏ గంగారాం, చెప్పు, చంపింది నువ్వేనని చెప్పు. నోకరాజు సార్, ఇతను అరెస్ట్ చేయండి. కరెక్ట్, అరెస్ట్ చేయవలసిందే. లేకపోతే ఇది రేపు నన్ను హత్య చేయొచ్చు. అయ్యో, ఇదేంటి నోకరాజు, నాకు బేడీలేస్తున్నావేంటి? సార్, నేనే పాప ఎరగను సార్, అంతా ఈ గంగారామే చేశాడు సార్. అదంతా కోర్టులో చెప్పుకో, తీసుకెళ్ళండి. అయ్యయ్యో సార్, సార్, సౌమ్య, నువ్వైనా చెప్పు సౌమ్య, ప్లీజ్ సౌమ్య, సౌమ్య, నేనే పాప ఎరగను, సౌమ్య. మహేష్, రాంబాబు గురించి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అతని హత్య చేసుండడు. లేదు సౌమ్య, అతను చెప్పే చాలా ఫూలిష్ గా ఉంది. అసలు బొమ్మ చంపడం ఏంటి? అతనే చంపుంటాడు. సరే పద వెళ్దాం, పోస్ట్ మార్టంకి ఏర్పాటు చేయాలి. కమాన్.